అయితే స్టార్ట్ చేసుకుందాం. మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి ఒక కీర్తన పాడి మనం ఈ సాయంకాల ఆరాధన ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి ప్రొద్దుగుంకుచున్నది అన్న కీర్తన పాడుదాం. యాభై ఐదో కీర్తన 55వ కీర్తన పాడుకుందామండి. 55వ కీర్తన. ప్రొద్దుగుంకుచున్నది సాధనాంగుచున్నది ఆకాశంగు దివ్వెలు లోకమున్ వెల్గింపగా స్తుతించుడి. శుద్ధ 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 సర్వేశుడా ఈదరాక సంబులు సాన్నుతించుచున్నవి సర్వోన్నత జీవితాంత మందున నీ విచిత్ర జ్యోతులన్ చూచుచుండగాను కీవసాంగు నీ కృపన్ నిత్యోదయం శుద్ధ 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 సర్వేశుడా ఈదరాక సంగులు సాన్నుతించుచున్నవి సర్వోన్నత నిన్ను కోరు వారము నాన్ను తేస నీదరిన్ మాము చేర్చుకోముని విమునిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు. శుద్ధ 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 సర్వేశుడా ఈదరాక సంబులు సర్వోన్నత ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యం మనం చదువుకుందాము. మరి సాయంకాలం ఈ దినం కాస్త లేటుగా ఈ లైవ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంతవరకు కొంత పని అయింది చర్చిలో.
ఆ, వాళ్ళతో ఉండడం వల్ల ఆ, కాస్త లేట్ అయింది మళ్ళా ఇక్కడ సిద్ధపడి రావడానికి. అయినా మనం 8 గంటల లోపునే ముగించుకుందాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం నేటి మన ధ్యానం కొరకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుకుందాం. 15, 16, 17 వచనాలను చదువుకుందామండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఇంత గొప్ప ప్రశస్తమైన నీ సన్నిధి ఈ సాయంకాలం మా అందరితో ఉంచిన దేవా నీకు వందనాలు. ఇదిగో దేవాలయంలోను మరి ఆయా గృహాల్లో అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిడ్డలు ఈ లైవ్ను వీక్షిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ప్రతిదినము ఆసక్తిగా ప్రభా దీన్ని చూడగలుగుతూ ఉన్నారు. మరి ఇదిగో నీవు వాగ్దానం చేసిన నీ మేలులు ప్రభా నీ వాక్యము ద్వారా, వాక్యోపదేశము ద్వారా మాకు గుర్తు చేస్తూ ఉన్నావు. మా విశ్వాసాన్ని బలపరుస్తున్నావు. తగిన సమయంలో ప్రతి వారికి నీ కృప నీవు అనుగ్రహిస్తూనే ఉన్నావు. అందుకనే మరొకసారి ప్రభా మేమందరము నీ పాదాల చెంత చేరి ఉన్నాము. నీ దీనబిడ్డల్ని ప్రభా నీవు దర్శించండి, బలపరచండి. ఈ రాత్రి బిడలతో మాట్లాడండి. బిడలకున్న ఏ వేదన అయినా, అనారోగ్యమైనా, మరే సమస్య అయినా ఇదిగో నీకు సాధ్యము గనుక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అలాగున నీ బిడల యొక్క ప్రార్థనలు బలపరిచి ఆలకించి వారందరికీ ప్రభా నీ కరుణాహస్తాలు తోడుగా ఉంచి సమస్యల నుండి, అనారోగ్యాల నుండి ప్రభా నీవే ఆదుకోండి. ప్రశాంతమైన జీవనం బిడలకివ్వండి. ఇదిగో ఈ రాత్రి నీ వాక్యము వానవలే మా హృదయాలలో కురిపించండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మరి చాలామంది ఆసక్తి ఉన్న బిడ్డలు మరి లైవ్కు వచ్చారు. ఈ లైవ్లో ఇక్కడ డైరెక్ట్గా పాల్గొంటూ మరి గృహాల్లో దూరాన్ని ఉన్నవారు కూడా పాల్గొంటున్నారు. దీన్ని పోగొట్టుకోకూడదు. మీరు దేవాలయానికి రాకపోయినా దేవుడు మీ గృహంలోనికే వస్తున్నాడు. ఆయన వాక్యము మీ గృహంలోనికే వస్తుంది. మరి దినములు చెడ్డవి గనుక, ఎలాంటి చెడ్డవి అంటే పాపం అనే మాలిన్యం మొదటి నుండి అది మానవ జీవితాల్లో విస్తరిస్తూ ఉంది.
దానికి తోడు భౌతికపరమైన జీవన పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసేటటువంటి పాండమిక్స్, మహమ్మారులు ఒకటి. మనుషులేక దీంతో విసిగిపోయిన వాళ్ళు కొందరైతే ఏమైతే అవని అనేసి ఇక విచ్చలవిడిగా బ్రతికేది మరికొందరు. విచ్చలవిడిగా బ్రతికితే ఏముంది, మరి ఎక్కువైపోద్ది. బతికే వాళ్ళని కూడా మనం బతకనివ్వం. మనం ఎలాగ బతకూడదు అనుకుంటే బతికే వాళ్ళని కూడా బతకనివ్వం. ఎందుకంటే మనం ఒంటరి వాళ్ళం కాదు కదా, కుటుంబాలతో అటాచ్ అయి ఉంటారు. ఎలా పడితే అలా నేను సమాజంలో తిరుగుతాను, కోవిడ్ నిబంధనలన్నీ నేను పాటించను అనుకుంటే నీ కుటుంబంలో ఎవరుంటే వాళ్ళకి అంటుతుంది, పెద్దవాళ్ళకి అంటుతుంది, ముసలి వాళ్ళకి అంటుతుంది. ఈరోజు చూడండి, ఈ సినిమా కళాకారులందరికీ వైరస్, సంగీత కళాకారులకు వైరస్, పాటలు పాడే వాళ్ళకి వైరస్, వీళ్ళందరికీ మనం వింటూ ఉన్నాం. ఈ పాటలు పాడేవాళ్ళు కూడా గుంపుగా చేరి పాడుతూ ఉంటారు. అలాగే మైకులు ఈ కింద పేదం దగ్గర పెడతారండి. ఈ కింద పేదానికి ఇలా తగిలించేస్తారు కొంతమంది మర్యాదగా ఇలా పట్టు పాడుతూ ఉంటారు, కానీ టచ్ అవ్వకుండా ఈ కింద పేదం మీద ఆన్ చేస్తారు. ఆ డ్రాప్లెట్స్ మైక్ మీద ఉంటాయి. మైక్ ఒకళ్ళు వాడిన తర్వాత వాళ్ళ డ్రాప్లెట్స్ అన్నీ మైక్ మీద సమృద్ధిగా పడతాయి. ఆ పడింది మళ్ళీ నోటికి ఇలా టచ్ చేసి పాడుతూ ఉంటారు. వాళ్ళకి కోవిడ్ ఉందని గుర్తుపెట్టుకోండి, కోవిడ్ ఉందని గుర్తుపెట్టుకోండి. మీ ఒక్కళ్ళు వాడే మైక్ అయితే పర్లేదు, కానీ 10 మంది వాడతారు, అవి పట్టుకొని పాడుతూ ఉంటారు. ఇలాగ చాలామందికి వైరస్ అది అంటుకుంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవి. మరి నేను సాంసారిక కృతజ్ఞత ఆరాధన అంటాను. కానుకల పండుగ అన్న ఆ పనికి మాలిన ఆ మాటలు మానేసి ప్రతి వాళ్ళు ఇది ఒక అలవాటు అయిపోయింది. ఆ పనికి మాలిన మాటలు మానుకోండి. ఇక వొకాబులరీ, విశ్వాసుల యొక్క వొకాబులరీ అది కాదు. మర్యాదగా మాట్లాడాలి, గీరగా కేర్లెస్గా మాట్లాడకూడదు. ఈ కానుకల పండుగ అన్నది ఒక గీర, మనిషికున్న గీర తెలియజేస్తుంది, దేవుని పట్ల కేర్లెస్నెస్ తెలియజేస్తుంది. అలాగ ఆడకుండా దేవుణ్ణి గణపరిచేది ఇది. అందుకని కానుకల పండుగ అంటే ఒక భిక్షగాడికి భిక్షం వేసినట్టుగా ఉంది మన వైఖరి. కానీ దేవుడు అన్న భయం ఉన్న విశ్వాసులు, ఆయన వలన మేలులు పొందాము అన్న విశ్వాసులు భక్తి మర్యాదలతో మాట్లాడాలి, నేర్చుకోండి. మర్యాదలతో సాంసారిక కృతజ్ఞత ఆరాధన అందాం. ఇంకా అర్పణలు కూడా తీసిపడేద్దాం. అర్పణలు అంటే మళ్ళా ఇంకేదో అనుకుంటారేమని సాంసారిక కృతజ్ఞత ఆరాధన, యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ అని ఉంది. యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్. ఇందులో అర్పణ అని రాలేదు. మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ఆఫరింగ్ అన్న మాట చేర్చబడలేదు, తెలుగులో మాత్రం చేర్చారు. సాంసారిక కృతజ్ఞత అర్పణల పండుగ అన్నారు. కృతజ్ఞత ఆరాధన అంటే సరిపోదు కదా. మరి జనాలు ఎక్కడ మర్చిపోతారో కానుకలు తేవడం అన్న ఉద్దేశంతో ఇలాంటి అయితే బైబిల్లో ఉందిలేండి, కృతజ్ఞత అర్పణలు అని పాత నిబంధనలో ఉంది. ఈ లేవీయులకు అలాగే ఇశ్రాయేలు ప్రజలకి కృతజ్ఞతార్పణలు ఎలా చెల్లించాలి అన్నది చెప్పబడింది. అప్పట్లో కరెన్సీ కాదు, కానీ పశువులను కృతజ్ఞతార్పణలుగా బలిచ్చారు. అక్కడి నుంచి అది కాస్త మారింది. విధానంలో ఆధ్యాత్మిక పరిపక్వత కనబడింది. దావీదు అంటాడు కృతజ్ఞతాస్తుతులు అంటాడు. అది హృదయముతో చెల్లించేది, మనస్పూర్వకంగా హృదయముతో. అంటే హృదయం లేనివాళ్ళు కొంతమంది ఉంటారండి.
హృదయం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. హృదయము అంటే గుండెకాయ కాదు, హృదయము అంటే గుండెకాయ కాదు. నీ హృదయము అంటే నీ మొత్తం దేవునితో ఉండే నీ ఆలయం. కనుక ఇక ఈ కృతజ్ఞత, సాంసరిక కృతజ్ఞత ఆరాధన అనేది ఈ ఒక్క సంఘానికి మాత్రమే కాదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ గృహాలు విశ్వాసులు ఎలాగో ఇందులో పాల్గొంటున్నారో ఆ దినం కూడా ఈ కృతజ్ఞత ఆరాధనలో మీరు పాల్గొనండి. ఎక్కడెక్కడ మీరు గృహాల్లో ఉన్నా సరే అందులో ముఖ్యమైనవి ఏంటంటే మీరు దేవుడు చేసిన మేలులన్నీ ఈ 2 వారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఈ లైవ్ అయిపోయాక మీరు కాసేపు కూర్చొని దేవుడు ఎప్పుడెప్పుడు మీకు మేలు చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలా మేలులు చేశాడో జ్ఞాపకం చేసుకోండి. అది అలాగా. మరి 22వ తారీఖు ఆదివారం ఆ కృతజ్ఞత ఆరాధన, సాంసరిక కృతజ్ఞత ఆరాధనలో లైవ్లో ఉంటారు కదా, మీరు కూడా మీ హృదయాలు కుమ్మరించి ప్రార్థన చేయండి. అది దీని ఉద్దేశం. అంతేగాని కానుకలు తెమ్మని మాత్రం కాదు, అది చెరిపేశారు అందరూ. మన హృదయాలను దేవునికి సమర్పించుకోవడం మానేసి మొక్కుబడిగా ఏదో కానుకలు పడేయడమే అన్నట్టుగా అయిపోయింది మానవ వైఖరి. కనుక అవి దేవుడికి అక్కర్లేదు, మన హృదయాలు కావాలి. మరి కృతజ్ఞత లేకపోతే కృప నుండి తొలగిపోతారు. అర్థమైందా? కృప అనేది దేవుని యొక్క మేలులు. కృప అనే ఛానల్లో పరలోకపు వాక్యంలో విప్పబడి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడు. అందులో నీకు అవసరం ఉన్న అనేకమైన దీవెనలు ఉంటాయి. దానినే కృపావర్షము అని పిలువబడింది కూడా, కృపావర్షం. అందులో నీకు అవసరమైనవి 2 రకాలు. మొట్టమొదటిగా పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఉంటుందండి. ఆ తర్వాత ఈ లోక సంబంధమైన నీ అక్కరలు, నీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అవసరమైనవి ఇవి ఇస్తాడు దేవుడు. ఇది నేర్చుకోవాలి. కృప అక్కర్లేదు అనుకుంటే దేవునితో సంబంధమే లేదు. కృప అనేది దేవుడే ఇస్తాడు. కృప అనేది దేవుడిచ్చేది. మరి ఎవడు ఆ కృపే లేకపోతే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, మీలో ఎవడైనా, 15వ వచనం చదివాం కదా, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమనియు. ఇక్కడ యాసావు గురించి చెప్పాడు. పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తర్వాత మళ్ళా తిరిగి దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెను. కృపను దుర్వినియోగం చేసిన, కృప నుండి తప్పిపోయిన నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకని కేర్లెస్గా ఉండకండి. దేవుని విషయాల్లో, దైవాశీర్వాదాలు విషయాల్లో కేర్లెస్గా ఉండకండి. చాలామంది ఎంతమంది తప్పిపోతున్నారో తెలుసా? ఈ దినాల్లో దేవుని దగ్గరికి రావాల్సిన మనుషులు లోకం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆదివారం దేవుని ఆలయం ఉందని చెప్తే లోకంలో తిరుగుతారండి. ఆ రోజు ఇతరమైన వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. అంటే నువ్వు సంపాదించుకున్న కాస్తంత పెంట, అది లాభం అనుకున్నావు, కాస్తంత పెంట సంపాదించావు, కానీ ఇంత కృప పోగొట్టుకున్నారు. వీళ్ళకి అజ్ఞానులకి ఈ సంగతి తెలియదు. అజ్ఞానులకి ఈ సంగతి తెలియదు. ఇది పెద్ద లాభం అనుకుంటావు, కాస్తంత పెంట సంపాదించావు ఈ లోకంలో ఆదివారం కూడా, కానీ దేవుని గొప్ప కృప పోగొట్టుకున్నావు. ఆ లోటు అలా కనబడుతూ ఉంటుంది. గుర్తు చేసుకోండి ఒకసారి. ఇంకొకటి ఏమంటే చేస్తాడంటే, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు వచ్చాయండి, ఆదివారమే పెట్టుకుంటారు నాన్ క్రిస్టియన్స్. ఆదివారం
వాళ్ళకి ఆదివారం ఆరాధన ఉండదు కాబట్టి అప్పుడు పెట్టుకుంటారు. ఈ చర్చికి వచ్చేటటువంటి భ్రష్ట క్రైస్తవులు కూడా ఆదివారమే పెట్టుకుంటారు. చర్చికి వస్తే భ్రష్ట క్రైస్తవులు ఆదివారం వాళ్ళు కూడా పెట్టుకుంటారు. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ వీళ్ళు భ్రష్ట క్రైస్తవులు అంటాం. ఇంకా గట్టిగా అడిగితే శుక్రవారం ఉపవాస ప్రార్థన రోజున పెడతామంటారు. ఆ రోజు అందరిని పిలిచి ఈ భోజీలు పెడతారు. భోజీ అంటే భోజనం కదా, భోజీలు పెడతారు. ఆ భోజీలో ఎంత దొరుకుతుందిరా? ఆ శుక్రవారం ఉపవాసం మానేసి దీన్ని ఏమంటారు, క్యాటరింగ్ సిస్టమ్ కదా, ఒక చెంచాలు ఉంటాయి అక్కడ, వేరు వేసేసరికి నీకు ఒక చిన్న చికెన్ మెడ మొక్క పడుతుంది, లేదా కాలు మొక్క పడుతుంది. అది తినే వరకు అది చూసుకుంటే లాస్ట్ని తినాలి. ముందు తిన్నామంటే అసంతృప్తిగా ఉంటుంది. చూసారా? చిన్న చికెను మెడ మొక్కు కాలు మొక్కు ఇవి వేస్తారండి. దానికోసం ఎంతో విలువైన ఆరాధన పోగొట్టుకుంటారు చాలామంది. అందుకే దానికన్నా శ్రేష్టమైంది చర్చిలో మనం ఆదివారం వండే భోజనం, అది ఆరోగ్యం ఇస్తుంది. ఇలాగే ఆదివారం ఒకరోజు పిల్లయ్య శైలజ లాడ్జిలో భోజనానికి వెళ్ళాడండి. ఆదివారం చర్చి మానేసి పిల్లయ్య అని ఉండేవాడు. తెలుసో లేదో మీకు? మీకు తెలీదా? తెలుసా? పిల్లయ్య అని ఉండేవాడు. ఇక్కడే రోజు అందరికి కనబడేవాడు కదా. ఆదివారం వెళ్ళాడు. సోమవారం నా దగ్గరికి వచ్చాడు. బీపీ చెక్ చేశా, ఫుల్గా ఉందండి. మనిషికి అయోమయం అయిపోతూ ఫుల్గా ఉంది. ఆదివారం ఎక్కడికి వెళ్ళావురా? చర్చి మానేసి అన్న. మాట్లాడలేదు. నోటంటే మాట రాదండి. తప్పు చేసినోడికి నోటంటే మాట రాదు. అది ఒప్పుకోవడానికి ఇష్టపడరు. చెప్పరా బాబు, నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. దాన్ని బట్టి అంటే నేనే చెప్పాలి. అది కూడా శైలజ లాడ్జికి వెళ్ళావా అంటాడు. తిన్నావా అన్నాడు. ఎంత తిన్నావు? ఎంత? అది కూడా నేను చెప్పాలి. అసలే తక్కువ తింటారని ఉప్పు ఎక్కువ వేసేస్తారు కదా. దొరికిందంతా తినేసాడు. బీపీ పెరిగిపోయింది. మనిషి అయోమయం అయిపోతున్నాడు. అప్పుడు బీపీ పెరిగిపోయిందిరా నీకు, ఇంకా కాస్త ఆలస్యం చేసేవాడిని పని అయిపోద్ది అని చెప్పాం. కనుక మనుషులు శ్రేష్టమైన దేవుని కృప పొందకుండా యాసావులాగా ఒక పూట కూటి కోసం దేవుని మందిరాన్ని వదిలేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త అండి. అలాంటి ట్రెడిషన్స్ మంచివి కాదు, సాంప్రదాయాలు మంచివి కాదు. ఆదివారం దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకుని ఉండాలి. కనుక అది చెప్తూ, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురు. అందుకు విశ్వాసులకు ఏమన్నాడంటే 28వ వచనంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం ఏమన్నాడు? అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది, జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. గమనించారా? 28వ వచనం ఎంత చక్కగా చెప్పాడండి. నువ్వు దేవుని కృప లేనోడు దేవునికి సేవ చేయలేవు. ఏం సేవ చేస్తావు? నీకే దిక్కులేదు. ఎందుకు దిక్కులేదు? దేవుని కృప నుండి తొలగిపోయావు. నీకే దిక్కు లేనప్పుడు ఇంక దేవునికి ఏం చేస్తావు? వచ్చి దేవుని సంఘానికి ఏం చేస్తావు? అది నేను చెప్పేది. మాసిదోనియా సంఘము పొందిన కృప విషయము అని నేను చెప్పాను. దేవుని కృపను పొందారు కాబట్టే తమ సామర్థ్యము కన్నా ఎక్కువగా ఇవ్వగలిగారు. కృప యొక్క ఫలితం అది.
దేవుని కృప లేకపోతే తమ కెపాసిటీ చూసుకొని కిందకి దిగుతూ 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 పిసినారితనం, బలవంతం ఇలాంటివన్నీ అక్కడ చోటు చేసుకుని ఉంటాయి. కృప అనేది అంత గొప్పదండి. మనం ఊహించని మార్గాల్లో దేవుడు ఛానల్స్ తెరిచేస్తాడు. ఆయనకి ఇది సాధ్యం. మనం ఊహించని మార్గాల్లో నాకు బాగా తెలుసు. అందుకని దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప పొందకుండా, దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో. నీ బ్రతుకులో ఇప్పటికే తప్పిపోయి ఉన్నావేమో. తప్పిపోతే ఏమి ఉండదు. చౌకబారు మెంటాలిటీస్ ఉంటారండి చాలామంది. చౌకబారు మనస్తత్వాలు. విలువైన దేవుని యొక్క ఈ ఆశీర్వాదాలు కొరకు వేగిరి పడరు. గమనించారా? ఈ దినాల్లో నేను ఇటీవల కాలంలో చాలామంది నేను చెప్పాను, మీరు బాప్తిసం పొందిన వెంటనే మీరు క్రైస్తవులుగా సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడా? ముందు మీ రికార్డుల్లో మారిపోవాలి అని చెప్పాను. అది సాక్ష్యం ప్రారంభం. అది రికార్డుల్లేమో వేరుగా ఉండి బయట ఇచ్చే సాక్ష్యానికి సాతాను నీకు వాయింపు వేసేస్తాడు. దేవుని దగ్గరికి వెళ్తాడు. ఎంత అబద్ధం చెప్తున్నారు చూడు వీళ్ళు, నీ బిడ్డలట బాప్తిసం పొందారట అని దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వారు నా బిడ్డలే కదా, సత్యాన్ని మాట్లాడేవారు కాదు కదా అంటే దేవుడు ఊరుకుంటాడు, ఏం మాట్లాడు. నువ్వే చెప్పావు కదా, మీ తండ్రి అపవాది, అబద్ధానికి జనకుడు అని నాకు బిరుదు ఇచ్చావు. ఇప్పుడు నీ పిల్లలని చెప్పుకుంటున్నా, వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు రికార్డులన్నిటిలో కూడా. బాప్తీసం పొందాక 10 సంవత్సరాలు అయిపోయింది, రికార్డులు మారలే. కొత్త జనాభా లెక్కలు వచ్చాయి. కొత్త జనాభా లెక్కలు వచ్చాయి, అందులోనూ అలాగే అయిపోయింది. ఆ రాసేవాడు కూడా రాయడండి. గతంలో ఎలాగుందో అలా రాస్తానులే అంటాడు. గట్టిగా అడిగామనుకోండి, సర్లే అలాగే రాస్తానంటాడు. పెన్సిల్తో రాసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక రబ్బర్తో చెరిపేసి మళ్ళీ పాతది రాసేస్తాడు. ఇలా కొన్ని మోసాలు అవుతున్నాయి. వీళ్ళు ఏజెంట్లుగా వ్యవహరిస్తారు కొంతమందికి. ఈ మోసాలు కూడా గమనించరు క్రైస్తవులు. ఇలాగా ఏ ఇబ్బంది లేనోళ్ళు కూడా మార్చుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ జనాభా లెక్కలు రాసేవాళ్ళు చేసే ఈ మోసం. ఇది మన ఎదురుగుండగానేమో పెన్సిల్తో రాస్తూ ఉంటాడు. అవి నేను పట్టుకున్నాను చాలామందిని. పెన్సిల్తో ఎందుకు రాస్తావు, నా కళ్ళ ముందు పెన్నుతో రాయన్న. తప్పులు వచ్చేస్తాయనండి. పెన్సిల్తో రాసుకుని వెళ్ళి ఇంటి దగ్గర అలా కూర్చుని ప్రింట్ చేస్తాడట. అదేమి కుదరదు. ఇదిగో పెన్ను రాయి, నీకు చేత కాకపోతే నా ప్రింట్ లాగా ఉంటుంది నా రైటింగ్, నేను రాస్తాను ఎలా అని అడిగాను. రాశాడు. వాళ్ళు ఏం చేస్తాడు, పెన్సిల్తో రాసి ఇంటికి వెళ్ళి కూర్చుని నిదానంగా కూర్చుంటాడు. అప్పుడు అన్నీ కొట్టేస్తాడు, రబ్బర్ పెట్టి పెన్సిల్ రాతలన్నీ కొడతాడు. వాడికి ఇష్టమైంది రాసుకుంటాడు. ఈ మోసం జరుగుతుంది. కాబట్టి ఎలాగున్న వాళ్ళు అలాగే ఉన్నారు. కొంతమంది ఏమో రాసుకోరు, కావాలని మార్చుకోరు. వాళ్ళు ఏంటంటే, అయ్యో మాకు వస్తున్న రిజర్వేషన్లు పోతున్నాయి కదా, ఎవడిస్తాడయ్యి అంటాడు. షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది, కాకపోతే ఎస్సీ అన్నది బీసీగా మారుతుంది. అది రిజర్వేషన్ కాదా? అది రిజర్వేషన్ కాదా? కాకపోతే దురాశ అంటారు దాన్ని. బీసీ రిజర్వేషన్లో వచ్చాయి కదా, ఇంకేటట దానికి జాబులు వస్తున్నాయి, ప్రమోషన్లు వస్తున్నాయి, నిజాయితీ అక్కడ కనబడుతుంది. మన మల్లేశ్వరరావు గారు అబ్బాయి బాప్తిసం పొందగానే వెంటనే తన పై అధికారికి ఇన్ఫామ్ చేస్తాడు. అతను అన్నాడు, ఇతడు ఆల్రెడీ
బీసీకి వస్తున్నాడు. మరి నీకు ఏ రిజర్వేషన్ లేకుండా పోతుంది అయ్యా ఏంటి? పర్వాలేదండి, నేను ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి ప్రభువే నా రిజర్వేషన్, అది ఎక్కువ, దీనికన్నా అది ఎక్కువ అన్నాక వెంటనే మార్చుకున్నాడు. ఇండియన్ క్రిస్టియన్, కన్వర్టెడ్ ఇండియన్ క్రిస్టియన్ అని మార్చుకున్నాడు. ఇప్పుడు ఏ రిజర్వేషన్ ఉన్నది ఆయనకి? వాళ్ళ పిల్లలు ఇండియన్ క్రిస్టియన్స్గా ఉన్నారు, ఏ రిజర్వేషన్ ఉండవు. అయితే దేవుడు వాళ్ళకి ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. ప్రమోషన్లతో ఆశీర్వదించబడ్డాడు. అలాగా భయం ఎందుకు? భయం ఎందుకు? నిజమే, ఈ లోకంలో ఏదైనా ఒకటి పోగొట్టుకుంటే దానికి 100 రెట్లు పొందుతారు అన్నాడు యేసుప్రభు. అవి ఈ లోకంలో అలా పొంది పోయేటటువంటి కూడా కాదు. పరలోకమందు నీ ఫలము శాశ్వతంగా ఉన్న ఫలం అది. కనుక కృప యొక్క ఫలితము అలా ఉంటుంది. అందుకని 28వ వచనంలో ఏమన్నాడంటే, అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఇదండి అసలు రిజర్వేషన్కు మించింది. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రియులారా, కృపను తప్పిపోయిన వాళ్ళకి సహితము ప్రభు అవకాశం ఇవ్వాలని చూస్తాడు. పొందాలనుకుంటున్నావా? నిద్రబోతుతనంగా కాలక్షేపం చేయాలనుకుంటావా? కృప నుండి తప్పిపోయాడు. బుద్ధి లేని స్థితి అన్నమాట. సాతాను బుద్ధి లేని స్థితి పెడతాడు కొంతమందికి. అందరూ ఏమనుకుంటారండి? బయట బిచ్చగాడు కూడా ఏమనుకుంటాడు? నా అంత బుద్ధి గలవాడు ఎవడు లేడు, నా అంత జ్ఞాని ఎవడు లేడు అనుకుంటాడా? అనుకుంటాడు లేదా? రే అజ్ఞాని అని తిట్టామనుకోండి, ఆడికి కోపం వస్తుంది. రే బుద్ధి లేనోడా అని తిట్టామనుకోండి, ఆడికి చాలా కోపం వస్తుంది. నేను కాదురా బుద్ధి లేనోడు నువ్వు అంటాడు ఆ బిచ్చగాడు కూడా. ఏమీ లేని సొంటలు కూడా తమ్మును తాము అనుకుంటూ ఉంటారు బుద్ధి గలవాళ్ళం, జ్ఞానం గలవాళ్ళమని. ఇది అజ్ఞానం కదా, అవివేకం. అలాగ అనుకునే తప్పిపోయాడట. కృప అనేది ఎలాంటిదంటే నీ యోగ్యత బట్టి నువ్వేదో ఉద్ధరిస్తున్నావని దేవుడిచ్చేది కాదు. కేవలం ఆ కృపకు మనం పాత్రులం కాదు. ఒరిజినల్గా చూడాలంటే కేవలం ఆయన కనికరము, ఆయన దయ ఉచితముగా మనకి ఇవ్వబడింది. అందుకే ఉచితముగా ఇచ్చేదానికి విలువ ఇవ్వరు చాలామంది. అది జబ్బు. ఉచితంగా ఇచ్చామనుకోండి ఏదన్నా, ఇదేదో పెంటను చూసినట్టు చూస్తారు. విలువ ఎవరు పోగొట్టుకుంటారు. దేవుని యొక్క ఈవులు ఉచితముగా ఇస్తూ ఉంటే మనకు విలువ లేదు. అందుకని కృతజ్ఞత చూపించం. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. తండ్రి యొక్క ఆస్తిని అంతవరకు కళ్ళు మూసిపోయి ఉన్నాయి. బుద్ధి వచ్చినప్పుడు అని వ్రాయబడింది. అంటే కళ్ళు తెరిచాడు. వాడు మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంతవరకు కళ్ళు మూసుకొని ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఉన్న వాళ్ళని మనం దారిలో పెట్టడం చాలా కష్టం. కళ్ళు తెరిచాక వాడేమన్నాడు చూడండి. ఆ లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. తండ్రి యొక్క కృప అర్థమైందండి. ఇదేంటి, నేను పందులు తినే పొట్టు తింటున్నాను, ఆ పొట్టు కూడా నన్ను తినవట్లేదు పందులు. తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఉన్న ఆహారము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే
పని వాళ్ళకు కూడా, కూలివాండ్రకు కూడా సమృద్ధిగా ఆహారం ఆయన పెడుతున్నాడు. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. చూసారా, కృప లేనివాడు, కృప నుంచి తొలగిపోయిన వాడు చస్తాడు, చచ్చిపోతున్నాడు, ఎండిపోతున్నాడు. పరిస్థితులు అలాగే ఉంటాయి. చాలామంది చూడండి, దేవుణ్ణి వదిలేసిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎండిపోతూ గడుపుతున్నారండి. గడ్డి పరకల్లాగా, ఎండిపోయిన ఎండుగడ్డిలాగా, ఎండుగడ్డి పరకల్లాగా బతుకంతా ఎండుగడ్డి పరకలే. ఏనాడు చర్చి మొఖం చూపించరు కొంతమంది అండి. చర్చి మొఖం చూపించరు. మగవాళ్ళు కొంతమంది దురలవాట్లు బానిసలు అయిపోయిన వాళ్ళు ఏనాడు చూపించరు చర్చి మొఖం. అంటే కృప నుంచి పడిపోయాక ఇక వాళ్ళని లేపలేము, అంత భయంకరమైన మత్తులో ఉంటారు. కానీ వీడికి కాస్త మెలకు వచ్చింది, బుద్ధి వచ్చింది, బుద్ధి పనిచేసింది. తండ్రి యొక్క కృప జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఏమన్నాడంటే, ముందు తాను సిద్ధపడ్డాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. తన అయోగ్య స్థితి ఒప్పుకున్నాడండి. యోగ్యత నాకు లేదు కొడుకుగా బ్రతకడానికి నీ ఇంట్లో. అయితే నేను పందులు పొట్టు తినే కన్నా నీ కూలివాన్లో ఒకనుగా పెట్టుకో చాలు, అదే గొప్ప. నీ సన్నిధిలో ఉండడంలో నీ కూలివాన్లో ఒకనుగా చేయడమే నాకు గొప్ప. కృప యొక్క ఉన్నత స్థాయి ఎలాంటిదో గుర్తించాడు. దేవుని కృప కూలివాడైనా వాడికి సమృద్ధిగా ఉంది, అది చాలు, ఆ కృపలో నేను ఉంటాను అన్నాడు. మరి అలా చెప్పుకొని వచ్చాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తన కృప కొరకు కనిపెట్టుకొని వారికి ఆయన చాలా త్వరగా జవాబిచ్చే దేవుడు. వాడు ఇంకా దూరంగానే ఉన్నాడు. తండ్రి అలాగ చూస్తూ ఉన్నాడు. వెంటనే దిగాడు, ఆ మేడ మీద నుంచి దిగిపోయి పరుగును ముందుకెళ్ళాడు. అమాంతంగా మురికితో తయారైపోయిన వాణ్ణి, చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వాణ్ణి, చింపిరితలగా అయిపోయిన వాణ్ణి అమాంతంగా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవుని కృప యొక్క ఆ ఔన్నత్యం చూసారా. ఇప్పుడు గుర్తు చేసుకోండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. దేవుని కృపను మర్చిపోయి నువ్వేదో గంతులేస్తూ ఉంటావు. దేవుని కృప ఒకవేళ నీవేదైనా అయి ఉంటే ఈరోజు అది దేవుని కృప. అప్పుడు అతడు చెప్పాడు, ఆ కుమారుడు తండ్రితో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. నీ కుమారుడుగా ఉండే యోగ్యత నాకు లేదు అన్నాక తండ్రి ఏం చేశాడు, సర్లేరా కూలోళ్ళు ఒకటిగా జాయిన్ అయిపో, ఈ కూలి పని చేసుకుని అలా బతుక అందరికి పెట్టి అన్నమే పెడతాను అన్నాడా. వెంటనే ఏం చేశాడట, తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ప్రశస్త వస్త్రము మామూలు గుడ్డలు కాదండి, శ్రేష్టమైన ఖరీదైనవి శ్రేష్టమైనవి బట్టలు రప్పించాడు. త్వరగా తెచ్చి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు ఏం చేయమన్నాడు, చెప్పులు తొడిగించండి. ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కృప తన్ను మామూలుగా మళ్ళా మార్చగలిగింది. ఒక దాసుడులాగా చూడలేదు, కానీ మళ్ళా పోగొట్టుకున్న కుమారత్వాన్ని ప్రసాదించింది. అంతటా వారు
సంతోషపడసాగిరి. కనుక ప్రియులారా, తండ్రి యొక్క కృప అలాంటిది. అందుకనే మరి పేతురు అంటాడు, రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి, 18వ వచనం. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏమంటున్నాడంటే 18వ వచనం చివరిలో ఉంటుంది, 3వ అధ్యాయం చివరన, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును, జాగ్రత్త వింటున్నారు కదా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. గమనించారా? నువ్వు తప్పిపోయి బికారిలాగా, తప్పిపోయిన కుమారుల్లాగా ఎక్కడికెక్కడో ఉంటే ఆ కృపలో అభివృద్ధి చెందరు. దేవుని వాక్యం, ప్రార్థన నీకు అక్కరలేకపోతే ఆయన కృపలో అభివృద్ధి చెందరు. అందుకే ఆయన కృపయందు, దైవ కృపయందు నిలిచి ఉందాం. ఇంకా అనేక విషయాలు కృపను గురించి వ్రాయబడి ఉన్నాయి. కనుక దేవుని కృప మనలను అలాగున చేసింది. పౌలు ఏమంటాడంటే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలో చెబుతాడు, 13-14 వచనాలు. ఇంకా చాలా తన సాక్ష్యం చెప్తూ, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకు? తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. 14వ వచనంలో, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. మరి పౌలు కనికరించబడి దేవుని కృప సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే ఈ దినం మన పరిస్థితి ఎలాగుందండి? మనం సంపూర్ణమైన దైవభక్తి కలిగి ప్రభువుకు ప్రీతికరమైన వారుగా మనం జీవించగలిగితే కృపలో నిలిచి ఉన్నట్టు. లేదు, ఈ లోక సంబంధమైన 4 డబ్బులు కలిగాయని ఈ లోక భోగేచ్ఛల్లో గడుపుతూ దేవునికి విరుద్ధంగా ఉంటే కృప నుంచి తప్పిపోయినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. అందుకనే తగ్గించుకున్న వాళ్ళమై ప్రతిదినం తండ్రి పాదాల దగ్గర పడిపోయి ఆయనను కృతజ్ఞతా హృదయాలతో సేవిస్తూ ఉండాలి. ఈరోజు నేను ఎలాగున్నానంటే ప్రభువా నీ కృపే కదా అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదండి దేవునికి చాలా ఇంపైన సువాసనగా ఉండే ఆ కృతజ్ఞతాస్తుతులు. అది విశ్వాసులు చేసేది. మరి అవిశ్వాసులంతా కూడా దేవుడిచ్చే ఈ భౌతిక వనరులు కావాలనుకుంటారు, కానీ ఆయన కృపను వెతకరు, ఆయనకు ప్రీతికరముగా జీవించరు. ఇది ఒక రకం క్రైస్తవ్యం. వీళ్ళు భ్రష్ట క్రైస్తవ్యాన్ని డెవలప్ చేస్తారు. వీళ్ళు భ్రష్టులుగా బ్రతుకుతారు. వీళ్ళ మార్గంలో మరికొంతమంది భ్రష్టుల్ని నడిపిస్తారు. అదే క్రైస్తవం అనుకుంటారు. ఆ తర్వాత కొందరు వీళ్ళని చూసి అది కాదండి. దేవుని వాక్య వెలుగులో ప్రభు మనల్ని నడిపించేదే క్రైస్తవ్యం. ప్రభు చిత్తానుకూలముగా నడుచుకున్నవాడే ప్రభు శిష్యుడు. కనుక ఈ దినం దేవుని కృపను తలపోసుకున్నాం.
దైవ కృప మనందరి పట్ల విస్తరించి ఉంది. కరోనా పాండమిక్, కరోనా మహమ్మారి ప్రబలినను ఆయన కృప ఉందండి. ఎవరి పట్ల ఉండాలో వారి పట్ల ఉంటుంది. కృప విడిచిపోదు. అందుకని యేసును నమ్ముకున్న వాళ్ళకి భయం లేదు. అంటే దేంటన్నమాట భయం లేదంటే, మమ్మల్ని కరోనా ఏం చేయదు, మాస్క్ లేకుండా తిరుగుదాం, చేతులు కడుక్కోకుండా కనిపించిందల్లా పట్టుకు తిందాం అని కాదు. ఈ లోకములో ఉన్న మాలిన్యం విషయంలో తనకు అంటించుకొనకుండా కాపాడుకొనుటే దైవభక్తి. చెప్పాడు కదా, ఇహలోక మాలిన్యము తనకు అంటించుకొనకుండా. ఆ ఇహలోక మాలిన్యంలో ఒకటి కరోనా మహమ్మారి. కనుక దేవుని కృపలో ఉన్నవాడు ఈ డిసిప్లిన్లో ఉంటాడు. అర్థమైందా? ఈ డిసిప్లిన్లో ఉంటాడు. ఎంతమంది చచ్చిపోయారండి? ఇప్పటికీ చచ్చిపోతూనే ఉన్నారు కరోనా వల్ల. అయితే దాని లెక్కలేమి విసిగిపోయారు, ఇప్పటికీ చచ్చిపోతూ ఉన్నారు. దాని గురించి పెద్దగా మీడియా చెప్పట్లే, వాళ్ళు అలసిపోయారు. ఎవరో స్టాటిస్టిక్స్ ఇస్తారు, ఈరోజు ఎంతమంది, ఈరోజు ఎంతమంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకోవాలి. కానీ ఇక ఏమీ లేదు. కానీ కరోనా స్టార్టింగ్లో ఎన్ని పాటలు విన్నామండి చెప్పండి? తెల్లారేసరికి మైక్ కట్టేసి ఆటో తిరిగేసేది పాటతో. ఏం పాట? ఆ పాట వచ్చిందా లేదా? ఇంతకే మీ ఇంటి చుట్టూ తిరిగేది ఆటో వచ్చిందా? వచ్చిందా లేదా? వచ్చిందా? పాడండి, పాడండి వచ్చినోళ్ళు. మరి ఎందుకండి అన్నారు? మీరు నేర్చుకోవాలనే పాట పాడారు కదా, అప్పుడే మర్చిపోయారు. పాడదాం తర్వాత, అది పాడాలి ఆ పాట కూడా. కనుక ప్రియులారా, దేవుని కృపయందు నిలిచి ఉందాం, దేవుని కృపలో అభివృద్ధి చెందుదాం, తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ ప్రత్యేకమైన దినాలలో మహమ్మారి ప్రపంచాన్ని అల్లాడిస్తూ ఉంది, ఎంతో భయపెడుతూ ఉంది. మానవ జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఏ పనులు సరిగా అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. అయినా ప్రజలు ప్రభా మరి ఏం చేస్తున్నారో వారికి తెలియకుండా అయిపోయింది. నీ కృప కాపాడుతుంది. అయినప్పటికీ నీ యందు భయభక్తులు గల వారిని నీ కృప ఆవరించి ఉంటుంది కనుక మరి వారి కీడు కలగదని చెప్పావు. అలాగున నీ కృపను ఆధారం చేసుకుని జీవిస్తున్న ప్రతి వారికి నీ మహోన్నతమైన రెక్కల నీడలో ప్రభు ఆశ్రయం ఇవ్వండి, కాపాడండి, ఆరోగ్యం ఇవ్వండి. ప్రభా, ఈ లైవ్లో పాల్గొంటున్న బిడ్డలందరూ ఉన్నారు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, కుటుంబాల్లో నీవిచ్చిన శాంతిని పోగొట్టడానికి ప్రభా కొన్నిసార్లు బిడ్డలకు సరైనటువంటి మరి భక్తి మర్యాదలు లేకుండా వాళ్ళని సాతాను పాడు చేస్తూ ఉన్నాడు. కనుక బిడ్డలు భక్తి మర్యాదలతో జాగ్రత్తగా నీ యందు మంచి డిసిప్లిన్గా ఉండేటట్టుగా, తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉండకుండా మంచి క్రైస్తవ క్రమశిక్షణ బిడ్డలకు ఇవ్వండి. తద్వారా ఆ గృహాలు ప్రభా భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లాగా చక్కని ఆనందదాయకమైన వాతావరణం ఆ కుటుంబాల్లో దయచేయండి. మరి అనేక కుటుంబాల్లో రోగులై ఉన్నారు, రోగులను ప్రభా నీవు కాపాడండి. మరి ఇదిగో ప్రభా, పొత్తంగిలో నీలవతి, అలాగే పద్మతుల్లో మరి కమలమ్మ భర్త జగన్నాయకులు తీవ్ర అస్వస్థలో ఉన్నారు ప్రభా, వారిని లేవనెత్తండి.
వారి యొక్క పరిస్థితుల్ని మెరుగుపరచండి, బిడలకు మేలు చేయండి. ఇంకా అనేక మంది ప్రభు అక్కడక్కడ అస్వస్థల్లో అనారోగ్యాలతో ఉన్నారు, నీవు ముట్టి స్వస్థపరచండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరిన మనందరకు సదాకాలము కలుగునుగాక, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరలా రేపటి దినం మనం కలుసుకుందాం. మరికొన్ని విషయాలు మనం రేపు ధ్యానం చేద్దాం. మరి మీలో అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆయన కాపాడుతున్నాడు, మన ప్రార్థనలు విని ఆయన కాపాడుతున్నాడు. దేనిని గురించి భయపడకండి, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. కొంచెం కాలం ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా దాని నుంచి కాపాడుతాడు. అలాగున జాగ్రత్తగా ఉందాం. మరి సాయంకాలాలు కొద్దిమంది రాగలుగుతున్నారు ఇక్కడ దేవాలయానికి, మిగతా వాళ్ళు వారి గృహాల్లోనే ఉండి లైవ్ ద్వారా వాక్యం వినగలుగుతున్నారు. వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి కనుక చాలామంది మీ గృహాల్లో ఉండిపోవడమే మంచిది. రాగలిగిన వాళ్ళు రావచ్చు, రాకూడదని ఏమి లేదు. రావడం మీకు మరింత సంతోషకరంగా ఉంటే తప్పకుండా రండి. మామూలు దినాలు వచ్చే వరకు ఇలాగనే మనం కొనసాగుతాం. మామూలు దినాలు ఎప్పుడు వస్తాయో తెలీదు. ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ప్రార్థనకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన వినే దేవుడు ప్రార్థనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మరి కృతజ్ఞతార్పణల పండుగ గురించి నేను అనౌన్స్ చేశాను. 22వ తారీఖు ఆదివారం జరుగుతుంది. మరి ఉదయం లోకల్ వారికి మధ్యాహ్నం 12 గంటలకు 11:30 12 గంటలకు మరి గ్రామంలో ఉన్న విశ్వాసులకి జరుగుతాయి. దీని యొక్క ఎయిమ్ అంశం, దీని యొక్క ఎయిమ్ అంటే దీని గురి ఒకటే. గతకాలం అంతా, సంవత్సరం అంతా, ఆ గతకాలం దేవుడు చేసిన మేళ్ళు తలపోసుకొని కృతజ్ఞత ఆరాధనగా, ప్రత్యేక ఆరాధనగా మనం దాన్ని ఆచరించటమే. అది హైలైట్ అవ్వాలి. అదన్నమాట. మర్చిపోకుండా మీరు అలాగున సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. మరి ప్రభు మనల్ని దీవించునుగాక, ఆమేన్.